నవ్వటం ఒక వరం. నిజంగా నవ్వుకుంటే మనకు ఆరోగ్యం కూడా. ఆ నవ్వులు ఎక్కడ దొరుకుతాయి? పిల్లలు చక్కగా మాట్లాడే ఈ ప్రోగ్రామ్ని మీరు చూసినప్పుడు మీ మనసు ఆనందపడుతుంది. మరి నలుగురు పిల్లలు పిడుగులు రెడీగా ఉన్నారు, పిలవమంటారా? 1 minute. చాలా బ్యూటిఫుల్గా డ్రెస్ చేసుకున్నావు నాన్న. నీ పేరేంటి? సుజయ్. సుజయ్. నువ్వు పొద్దున్నే ఎన్నింటికి లెగుస్తావు? 1కి లెగుస్తావా? 1కి లేచి ఏం చేస్తావు? బ్రేక్ఫాస్ట్ చేసి 1కి లెగుస్తావా? 1 కోసం లెగుస్తావా? 1 కోసం 1 కోసం లెగుస్తా అండి. నిజం చెప్పాడు. ఆకుకూరలు అంటే నీకు ఏమేం కూరలు తెలుసు? పాలకూర, తోటకూర. పాలకూర, తోటకూర, ఇంకా అంతే. సరే, పాలకూరలో పాలు ఎన్ని ఉంటాయి? 10 లీటర్లు. 10 లీటర్లు ఉంటాయి. ఊరికి పాలకూర కొనుక్కోండి, టీ పెట్టుకోండి, పాల కోసం సపరేట్గా తిరగొద్దు, అంతేగా? మరి తోటకూరలో ఎన్ని తోటలు ఉంటాయి? 1. ఒక తోట ఉంటుందండి. తోటకూరలో ఒక తోట. బెండకాయ అనేది ఎంత పొడుగు ఉంటుంది? ఎంత ఉంటుంది ఆ బెండకాయ? ఇంత బెండకాయ. దాన్ని బెండకాయ అన్నాం. అది నువ్వు చెప్పేది ఏ కాయో నాకు అర్థం కావట్లా. ఒక కాయని నువ్వు ఎంతసేపట్లో తినగలవు? 10 నిమిషాలు. 10 నిమిషాలు తినేస్తావు. నీకు ఇంట్లో ఏమన్నా జంతువులను పెంచుకునే అలవాటు ఉందా? డాగ్. ఎక్కడుంది డాగు? బయట. ఏమంటది నిన్ను చూసి? అంటే బౌ బౌ అని దగ్గరికి పిలుచుద్దా? బౌ బౌ. నీ హైట్ ఎంత? 1 2 3 4 5 6. ఇక్కడ దాకా 5 8 9 10. అంటే నడుం దాకా 10 వచ్చావు. ఒక మనిషి ఎంత హైట్ ఉంటాడు? 10. మనిషి ఎవరైనా సరే. మరి నువ్వెంత ఉన్నావు? 10. నువ్వు కూడా 10ఏనా? చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యావు. నీ పేరేంటి తల్లి? దిషిత. దిషిత అంటే ఏంటి అర్థం తెలుసా? ఫోకస్. మంచి పేరు పెట్టుకున్నావు. నీకు రోజు ఏం తినాలనిపిస్తుంది? చికెన్. రోజు ఎన్ని కిలోలు చికెన్ తినాలనిపిస్తుంది? 3 కిలోలా రోజు? నువ్వెన్ని కిలోలు ఉన్నావు? నువ్వు 3 ఉన్నావు. నువ్వు తినేదేమో 3 కిలోలు చికెన్. చికెన్ వల్ల లాభాలేంటి? అందంగా ఉంటాం. చికెన్ తింటే అందంగా ఉంటాం. ఇంకా బాగా ఆడుకుంటాం చికెన్ తింటే. నెక్స్ట్, చదువు వస్తుందండి చికెన్ తింటే. సరే, చికెన్కి చికెన్ అనే పేరు ఎట్లా వచ్చిందంటావు? చికెన్. ఓ, చికెన్ వస్తుంది కాబట్టి చికెన్. ఫెంటాస్టిక్. సరే, నీ చేయి చూపించు ఒకసారి. సరే, దీంట్లో ఎన్ని పెద్ద గీతలు ఉన్నాయి, ఎన్ని చిన్న గీతలు ఉన్నాయి లెక్క? 1 2 3. 3 పెద్ద గీతలు ఉన్నాయి. ఎవరు గీశారు ఈ గీతలు? దేవుడు. దేవుడు వచ్చి ఏ టైంలో వచ్చి గీశాడు? నేను పుట్టినప్పుడు. ఇంకుతో రాశాడా లేకపోతే దేంతో రాశాడు? మరి పెన్నుతో దేవుడు గీతలు గీశాడు పుట్టినప్పుడే. గ్రేట్. మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు? చేయి చూపించమను. చేయి చూపించమను. మమ్మీ డాడీ చేయొత్తన్నాను అని నోటుతాను. అరే ఏంటిది? ఓహో, మోగ సైకిల్ చేసుకుంటారా ఇంట్లో? సరే, మీ మమ్మీ డాడీని మమ్మీ నన్ను సినిమాకి తీసుకెళ్తావా అని మాట్లాడకుండా సైకిల్తో అడుగు. ఏంటది? అదేదో ఎక్కడికల్లా పారిపోదామా, ఎక్కడికన్నా రన్నింగ్ చేద్దామా అన్నట్టుంది అది. మళ్ళీ అడుగు. మమ్మీ నువ్వు ఏదో బారు. మమ్మీ నువ్వు నేను కళ్ళకు గంతలు కట్టుకొని ఏది ఇంకోసారి మమ్మీ నీకు డబ్బింగ్ నేను చెప్పు చూడు. మమ్మీ నువ్వు నేను ఆశీర్వాదం తీసుకొని చెప్పు. మమ్మీ నువ్వు నేను కళ్ళకు గంతలు కట్టుకొని దొడ్డిదారిని బయటికి వెళ్దాం. ఇంకోసారి చూపించు. ఓ, సినిమాకి టికెట్ లేకుండా వెళ్దామా? వెరీ గుడ్, సూపర్, భలే చేసావు.
నీ పేరేంటి? సిద్ధార్థ్. నీ పేరుతో సినిమాలో ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్. ఆయన ఏం చేస్తాడు సినిమాలో? ఫైటింగ్. ఫైటింగ్ చేస్తాడా? సినిమాలో ఏంటి, సైడ్ క్యారెక్టరా, హీరోనా? హీరో. నీకు సినిమాలో హీరో అవుతే నీకు ఛాన్స్ వస్తే ఏం చేస్తావు? నీ పక్కన ఎవరు కావాలి హీరోయిన్గా? సిద్ధార్థే కావాలి. ఇప్పుడు ఇద్దరు సన్యాసులు కూర్చుంటే ఏముంది, విభూతి రాసుకోవడం తప్ప. నీ పక్కన హీరోయిన్ ఎవరు? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అంటే ఓహో, గబ్బర్ సింగ్లో హీరోయినా? గబ్బర్ సింగే కావాలి. నీ టేస్ట్ వెరైటీగా ఉంది. ఇప్పుడు నీ పర్సనాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది కదా, సూపర్గా ఉన్నావు కదా, బాగా నవ్వు అన్నవ్వు కాదు అన్నవ్వు. అది నవ్వినట్లేదు, బలవంతంగా నిన్ను గిచ్చినట్టుంది. మమ్మీ ఎలా నవ్వుద్ది? కొంచెం పెద్దదైంది. నాన్న అంతకన్నా ఎక్కువ నవ్వరా ఇంట్లో? అసలు నవ్వటం పెద్ద ఇష్టం లేని కుటుంబం ఏమో. ఏమండి బాగున్నారంటే, సామండి మీకు ₹1 కోటి లాటరీ వచ్చిందండి. ఏమండి మీకు బట్టలు పట్టుకొచ్చారండి, ఎవరు గిఫ్ట్ ఇచ్చారు. అన్నిటికీ ఇదేనా? కానీ ఎంత ప్రశాంతం స్వామీజీ ఫ్యామిలీ. ఏది మదర్ ఫాదర్ ఎక్కడున్నారు? మమ్మీ చెయ్యొచ్చు. కరెక్ట్ పాపం, అంతే, అంతకన్నా ఎక్కువ రావట్లే నవ్వు. పక్కన ఎవరు వచ్చారు? అమ్మమ్మ. అమ్మమ్మ వచ్చిందా? అమ్మమ్మ చేయొత్తాను. అమ్మమ్మ చెయ్యొచ్చు. వీటన్నిటికీ మూల కారణం అన్నమాట. సడన్గా నీ భోజనం ఎవరో లాక్కున్నట్టు. ఏంటా చూపు? నీ ముందేదో 4-5 లడ్డూలు పెట్టి టక్కన లాగేస్తుంటే. నీ పేరేంటి? లక్ష్మీదేవి. డాడీ పేరేంటి? నాగరాజు. మమ్మీ పేరు? వాణి. తాతయ్య పేరు? శ్రీశైలం. అమ్మమ్మ పేరు? నాగలక్ష్మి. నీ పేరేంటి? లక్ష్మీదేవి. మమ్మీ పేరు? వాణి. తాతయ్య పేరు? శ్రీశైలం. తాతయ్య పేరు? తాతయ్య పేరు? శ్రీశైలం. ఈ ప్రోగ్రాం పేరేంటి? పిల్లల పిడుగులు. మీ చెల్లెల పేరేంటి? లహరి. డాడీ పేరేంటి? నాగరాజు. ఈ ప్రోగ్రాం పేరేంటి? పిల్లల పిడుగులు. చాలా సూపర్. కానీ నువ్వు ఇంత గ్లామర్గా ఉన్నావు కదా, ఇంత అందంగా ఉన్నావు కదా, అవునా? నవ్వు ఎంత బాగున్నావు. మరి రోజు మొహానికి ఏమి రాస్తావు అందంగా ఉండటానికి? అందంగా ఉండటం కోసం నీ ఫేస్కి ఏమేమి రాస్తావు? నేనైతే పౌడర్ రాస్తా, నువ్వేం రాస్తావు చెప్పు. ఫేస్కి ఏమైనా రాస్తావా అసలు? ఏం రాస్తావు? నీ పేరేంటి? లక్ష్మి. తాతయ్య పేరేంటి? తాతయ్య పేరు? శ్రీశైలం. స్పీడ్గా చెప్పాలి. శ్రీశైలం. శ్రీశైలం. అమ్మమ్మ పేరేంటి? అమ్మమ్మ పేరు? నాగలక్ష్మి. ఈ ప్రోగ్రాం పేరేంటి? పిల్లల నీ పేరేంటి? లక్ష్మి. అమ్మమ్మ పేరేంటి? నాగలక్ష్మి. మీ స్కూల్ పేరేంటి? వివేకానంద. వీటన్నిటికీ మాత్రం ఇంత స్పీడ్గా చెప్తున్నావు. మొహానికి ఏం రాసుకుంటావు? నీ పేరేంటి? నీ పేరేంటి? లక్ష్మీదేవి. మీ తాతయ్య పేరేంటి? శ్రీశైలం. మీ అమ్మమ్మ పేరేంటి? నాగలక్ష్మి. మొహానికి ఏం రాసుకుంటావు? మొహానికి ఏం రాసుకుంటావు? పౌడరా? ఇన్నిసార్లు ఫ్యామిలీ, స్కూలు, ఊళ్ళో ఉన్న పేర్లను చెప్తే కానీ పౌడర్ అని చెప్పలేదు. నా తల్లి, బంగారు తల్లి. మరి మీరు కూడా పౌడర్ రాసుకోవాలి కాబట్టి చిన్న బ్రేక్ కావాలి కాబట్టి రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పౌడర్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫేర్నెస్ బేబీ ఆయిల్ ఇండియన్ డిజిటల్ స్కూల్స్ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పౌడర్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫేర్నెస్ బేబీ ఆయిల్ ఇండియన్ డిజిటల్ స్కూల్స్. మరి సినిమా డైలాగు సూపర్గా చెప్పి. ఓ సూపర్ సూపర్. సరే నాకు డౌట్, సింహం సింగిల్గా ఎందుకు వస్తుంది? పారిపోవడానికి. రైమ్స్ తెలుసా? చెప్పు, గట్టిగా చెప్పు. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్పపోతా లైక్ ఎన్ డైమ్ ఇన్ లైక్ ఎన్ డైమ్
like a diamond in the sky. లైక్ మళ్ళా చెప్పు ఫుల్గా. Twinkle, twinkle, ఆగు. little. ఎవరో చెప్పింది నీకు? టింకుల్, టెంపుల్, టింకుల్ అని. ట్వింకిల్ గట్టిగా. Twinkle, twinkle, మళ్ళా కూ అంటున్నావు. ట్వింకిల్. twinkle, twinkle, little star. How I wonder what you are. Appapota like a diamond in the sky. లాస్ట్ లైన్ మర్చిపోయి ముందు లైన్ని లాస్ట్ లైన్ ముందు లైన్ చేసావేంటి? అప్ అబౌవ్ ద In the sky. వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. కరెక్టా? సూపర్. సైగల మహారాణి. బాగున్నారా? ఇప్పుడు సరే, మమ్మీని చికెన్ కూర చేసి పెడతావా మమ్మీ రేపు అని చెప్పి సైకిల్లో అడుగు. చికెన్ కూర మొహానికి రాసుకుంటావా అన్నట్టు. ఇంకోసారి చెప్పు. పళ్ళు రాలుతాయి. మళ్ళా చెప్పు. బ్రష్ తీసుకొని డాడీకి పెట్టకుండా ఆ చికెన్ కూర మన ఇద్దరమే తిందాం అని చెప్పు. మన ఇద్దరం కూర్చొని పీక్కొని తిందాం. చాలా అద్భుతంగా చెప్పావు. సరే, నీకు కథలు కానీ పాటలు కానీ ఏమొచ్చు నీకు? పాడొచ్చా? సూపర్గా పాడు మరి. జ్వరం వచ్చింది, దిగులు వచ్చింది, ఇది వచ్చి అది వచ్చి ఏటేటో అయిపోతుందో రాంబాబు ఏదంతానా నన్ను అడిగితే నాకేం తెలిసే చిన్నదాన ఆర్ఎంపీ డాక్టర్ని అడిగే. ఇప్పుడు నువ్వు పాడొద్దు, దీన్ని సైగ చేసుకుంటూ నీ మనసులో పాడుకుంటూ చూపించు. మళ్ళా స్టార్టింగ్ నుంచి. రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య. చెయ్యి. మళ్ళా దేవ ధవళాచల మందిర. మళ్ళా అంగాధరా హర నమో నమో దైవతలోక సుధాంబుదిమకర ఏక సుగంకర నమో నమో. ఈ నమో నమో మళ్ళీ నమో 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 నమో. పళ్ళు కొరకు చూపించు అసలు. వా, ఇప్పుడు నువ్వు హీరోవి, నేను విలన్ అనుకో, నేను చాక్లెట్ ఇలా ఎలా చూస్తావు? వా, ఇంకా అదేదో నా చాక్లెట్ నువ్వు లాక్కున్నట్టు ఉండదు. నీ చాక్లెట్ నా దగ్గర ఉంది. ఎంత కోపం రావాలి నీకు? కళ్ళల్లో కనపడాలి కోపం. మంచి అందమైన బొమ్మను చూసినట్టు, అమ్మాయి బొమ్మ అలా ఉంది కళ్ళు. దొంగతనంగా చూస్తున్నాను. నీకు మంచి కథలు కానీ, స్టోరీస్ కానీ, పాటలు కానీ, జోక్స్ కానీ వచ్చా? రైమ్స్ కానీ? రైమ్స్ గట్టిగా చెప్పు మరి. భలే భలే పెసరట్టు, భలే పసందుల పెసరట్టు, దానికి ఉప్మాతో జత పెట్టు, పెసరట్టు తమ్ముడు బొబ్బట్టు, దానికి నేతితో జత పెట్టు, ఒకటి రెండుకి సరిపెట్టు, ఒకటి రెండుకి సరిపెట్టు, లేకుంటే కడుపు గొగ్గోలు పెట్టు. గొగ్గోలు పెట్టా? సూపర్. వచ్చాం, ఆర్డర్లోకి వచ్చాం. నువ్వు నేను ఇద్దరు ఒక ట్యూనింగ్లో ఉన్నాం అనేది జనాలకి తెలిసింది. ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవి చాలా బాగా పాడుద్దంట కదా. నువ్వు ఏం పాట తెలుసు నీకు? ఓ బజ్జ గణపయ్య నీ వంటూ నేనే, కమ్మని నెయ్యయ్య కంది పప్పయ్య,
పెరికి నెయ్యయ్య పెసర పప్పయ్య ఎలుక వాహనం మీదికి ఎక్కి రావయ్య ఉండ్రాల మీదకి దండు రావయ్య. అద్భుతం, వా సూపర్ సూపర్. ఇంకేమైనా పాటలు వచ్చా నీకు? పాడు తల్లి. పంకి పోరా తిమ్మప్ప పొట్టల నొప్పే మాయమ్మ గడ్డికి పోరా తిమ్మప్ప కాళ్ళ నొప్పే మాయమ్మ మంచం తేరా తిమ్మప్ప మడమల నొప్పే మాయమ్మ నీళ్ళకి పోరా తిమ్మప్ప కీళ్ళ నొప్పే మాయమ్మ తిండికి రారా తిమ్మప్ప అత్త చెప్పవే మాయమ్మ ఇట్లా అయితే తిమ్మప్ప ముద్దవుతారా ఓరప్ప. ఓ ఫంటాస్టిక్. ఈ జానపద పాట ఎవరు నేర్పారు నీకు? టీచర్. మరి ఇవన్నీ బాగానే చెప్తున్నావు కదా, ఎందుకు ఎక్కువ కని? నీ పేరేంటి? లక్ష్మీదేవి. స్కూల్ పేరేంటి? వివేకానంద. ఏ ప్రోగ్రామ్ పేరేంటి? పిల్లల. తాతయ్య పేరేంటి? శ్రీశైలం. అమ్మమ్మ పేరేంటి? నాగలక్ష్మి. మొహానికి ఏం రాసుకుంటాం? ఫౌటర్. మరి ఎన్ని చెప్తావు? నువ్వు ఎందుకు స్పీడ్గా మాట్లాడలేకపోతున్నావు? అంటే ఇలా అడిగితే కానీ చెప్పవా? కానీ గ్రేట్ నువ్వు. నీ పేరేంటి? స్కూల్ పేరేంటి? మీ అమ్మమ్మ పేరేంటి? తాతయ్య పేరేంటి? తెలుసుకునే ముందు రామరాజ్ కాటన్ పిల్లలు పెడుగులు పవర్డ్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫెయిర్నెస్ బేబీ ఆయిల్ ఇండియన్ డిజిటల్ స్కూల్స్లో స్మాల్ బ్రేక్ తర్వాత కలుస్తాం. బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫెయిర్నెస్ బేబీ ఆయిల్ ఇండియన్ డిజిటల్ స్కూల్స్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? అక్కడ పిక్చర్లో బొమ్మ వస్తుంది, ఆ బొమ్మలో ఏమున్నాయో చెప్పాలి. మరి ఆ బొమ్మ రావాలంటే మంత్రం చెప్పాలి కదా. చాకో చాకో బిక్కి బిక్కి. ఓకే, అక్కడ చూడు. ఓ ఏంటది? పిల్లి. పిల్ల. కరెక్ట్గా చూడు. ఏంటది? ర్యాట్. ర్యాటా? ర్యాటేనా? ఏం చేస్తుంది? స్పెట్స్ పెట్టుకొని పెట్టుకొని ఎవరిని కలిసి వస్తుంది? నన్ను. నీ కల్లి ఏమంటుంది? హలో హలో. హలో హలో అంటుందా నిన్ను చూసి? మరి నువ్వు అడుగు, హాయ్ హౌ ఆర్ యూ అని అడుగు. హాయ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. చూసావా, ఐఎమ్ ఫైన్ అంటుంది. హ్యాపీయా? నీకేం కావాలో అడుగు, తీసుకొచ్చేస్తుంది. నీకేం కావాలి? నువ్వు అడుగు, నీకేం కావాలో అడుగు, తీసుకొచ్చేస్తుంది. ర్యాట్ నాకు ఒక గిఫ్ట్ తీసుకురావా? అదేమన్నా నీ పని మనిషి తేటానికి? ఏం చెప్పా? ఇప్పుడు నువ్వు మంత్రం చెబితే బొమ్మ వస్తుంది అని చెప్పా. చాకో చాకో బిక్కి బిక్కి. వచ్చేసింది చూడు అక్కడ. ఏముంది అక్కడ? ఏం చేస్తుంది? ఉడత కింద పడతా అని నిలబడుతుంది. ఫెంటాస్టిక్. ఉడత నీ కింద పడతా అని అక్కడ పడుకొని ఉంది. సూపర్గా చెప్పావు. ఉడతకి ఏమేమి తింటది ఇష్టంగా? చికెన్. చికెనేనా? అంటే నీకు ఉడతకి పోలికలు ఉన్నాయని నేనేమన్నాను? ఇంకేం అనలేదు కదా. అప్పుడే పళ్ళు కొరికావు. ఓకే, నార్మల్గా ఉండు, మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు అక్కడ బొమ్మ రావాలంటే నువ్వేం చేయాలి? చాకో చాకో బిక్కి బిక్కి. ఎస్. ఏముంది అక్కడ? ప్యారెట్. ప్యారెట్, దాని చేతిలో ఆమ్లెట్టా? కరెక్ట్గా చూడు, ఏముంది? డాగ్ పియానో వాయిస్తుంది. సబాష్, పియానో వాయిస్తుంది. సూపర్. సరే, ఇప్పుడు నీకు ఫోటో చూపిస్తే దాంట్లో ఏముందో చెప్తావు కదా. మరి దానికి మంత్రం ఉంది కదా, చెప్పాలిగా నువ్వు. నీ పేరేంటి? లక్ష్మి. మీ స్కూల్ ఏంటి? వివేకానంద. మీ తాతయ్య పేరు? శ్రీశైలం. ఇప్పుడు మంత్రం చెప్పాలి. ఏం చెప్పాలి? చాకీ చాకీ బిక్కి బిక్కి. చాకీ చాకీ కాదు, చాకో చాకో బిక్కి బిక్కి. గట్టిగా చెప్పు. చాకో చాకో బిక్కి బిక్కి. ఓకే, అక్కడ చూడు. ఏం చేస్తుంది అక్కడ? ఎలుక రోప్ వాక్ చేస్తుంది. క్యాట్ వాక్ లాగా ఎలిక రోప్ వాక్ చేస్తుందా పాట పాడుకుంటూ? వెరీ గుడ్, సూపర్గా మాట్లాడారు, భలే ఎంటర్టైన్ చేశారు. మరి మీకు మంచి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, తీసుకుందామా? రెడీయా? ప్లీజ్ కమ్.
మళ్ళీ వచ్చే వారం మరికొంతమంది పిడుగులతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కదా మరి ఇప్పుడు నువ్వు డాక్టర్ అవుతావు, ఆమె డాక్టర్ అవుద్ది. ఎవరు మంచి డాక్టర్ ఇద్దరిలో? నువ్వేనా? గుండెల మీద చేసుకొని చెప్పు. గుండె ఎక్కడ ఉంది? ఎతక బాగా తీయద్దు. గుండె తెలియదు కాబట్టి మంచి డాక్టరే. నీ గుండె ఎక్కడుంది? అక్కడేనా? అయితే నువ్వు కూడా మంచి డాక్టర్. అమ్మమ్మ పేరు లేదా? అమ్మమ్మ ఉంది కదా, పేరు తెలీదా? అమ్మమ్మ చెప్పు, అదే చెప్పు. అమ్మమ్మ పేరేంటి? నాగలక్ష్మి.